రాముడికి కైకమ్మ అంటే అంత గౌరవం. ఎందుకని? ఆ కైకమ్మే కనుక తనని అడవికి పంపించకపోతే ఆటవికుడైనటువంటి గుహుడు లాంటి మిత్రుడు దొరికేవాడు కాడు కదా. ఇప్పుడు మాకు ఇక్కడ మిత్రుడు దొరికాడు, మా నాయకుడు, మంచి మిత్రుడు. ఇంతకు ముందు ఇంకొక మిత్రుడు ఉన్నాడు మాకు హైదరాబాద్ లో, విజయ నాయక్ అని. ఆయన మొత్తం ఈ లంబాడి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు అక్కడ. రామానుజుల వారి మీద మంచి పాట రాశాడే, దాన్ని మా అహోబలి చేస్తామని మంచి పాట పాడాడు కూడా. వాళ్ళందరూ కూడా ఒకరోజు వచ్చి సుమారు 108 మంది ఇలా వేషం వేసుకొచ్చి చక్కగా అందరూ కూడా మంచి డ్రెస్ తోటి బ్రహ్మాండంగా పాట పాడారు. దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. మరి ఇలాంటి గుహుడు మంచి మిత్రుడు, నాకు ఆప్త మిత్రుడు, అలాంటి మిత్రుడు దొరికేవాడు కాడు. ఇది ఎవరు చేసిన ఉపకారం? ఇది కైకమ్మ చేసిన ఉపకారం. ఆవిడ పంపించింది కనుక నేను వచ్చాను, అడవిలో వచ్చాను కనుక మాకు ఆ గుహుడు దొరికాడు, మంచి ఫ్రెండ్. ఎంతో మంది ఋషులకి నేను సేవ చేసుకున్నా. రాజ్యంలో కూర్చుంటే నాకు ఆ ఋషుల సేవ దొరికేదా? వాళ్ళ ఆశీస్సులు నాకు అందేవా? వాళ్ళందరూ కూడా మంగళాని ప్రయుంజానాహ అని రామచంద్రుడికి, నాయనా నువ్వు చల్లగా ఉండాలి అని ఆశీస్సులు ఇచ్చారు. వీళ్ళందరూ అయోధ్యకి ఎక్కడ వస్తారు? ఆశీస్సులు ఎక్కడిస్తారు? నేను అడవిలో వచ్చా కనుక నాకు ఈ ఆశీస్సులు దొరికాయి. కైకమ్మ పంపకపోతే నేను వచ్చేవాడిని కాను. ఇది ఒక మహోపకారం మా కైకమ్మ చేసింది నాకు. కైకమ్మ అడవికి పంపించింది కనుక నాకు జటాయువు లాంటి మంచి గార్డియన్, నాన్నగారితోటి సమమైనటువంటి స్నేహితుడు, మరొక పెద్ద ఆయన దొరికాడు నాకు, రక్షకుడు. రామా నేనెప్పుడు మీకు రక్షణగా ఉంటా.